నమస్కారం. ఇది లిబ్రివాక్స్ రికార్డింగ్. అన్ని లిబ్రివాక్స్ రికార్డింగులు పబ్లిక్ డొమైన్లో ఉంటాయి. మరింత సమాచారం కోసం లేదా స్వచ్ఛందంగా చదవటం కోసం దయచేసి LibriVox.orgను సందర్శించండి. నా పేరు స్వప్న పిన్నమనేని. విషవాహిని. ఇది సోమరాజు రామానుజరావు గారిచే రచింపబడినది. మొదటి ప్రకరణము. సెలవులిచ్చి నేటికి 7 దినములైనను చక్రపాణి రాజమహేంద్రవరము నుండి కదలలేదు. ఎండాకాలపు సెలవులిచ్చిన వెంటనే కళాశాల కట్టుటయే తడవుగా విద్యార్థులందరూ తమ తమ ఇండ్లకు ఏగుచున్నారు. చక్రపాణి కూడా ఇదివరలో ఇట్లు ఆలసించి ఉండలేదు. సెలవులు ఇంకా 2 దినములుండగానే పడవ కొరకు గోదావరి చుట్టూ తిరుగుచూ ఉండేవాడు. ఈసారి అతని పుస్తకములు, బట్టలు మొదలగునవన్నీ ఎక్కడివక్కడే పడి ఉండెను. ఇది అంతయు చూచిన ఈసారి అతడి ఇంటికి పోదలంపనట్టు కనిపించుచున్నది. స్నేహితుల వెంట కూడా అతడు కొన్నాళ్ళ నుండి అంత విరివిగా తిరుగుచుండుటలేదు. చక్రపాణి బస ఇన్నీసుపేటలోని ఒక మిద్దెటిల్లు. చక్రపాణి మేడ మీద ఏదియో చింతించుచు అటూ ఇటూ తిరుగుచుండెను. కొంతసేపటికి అతడి తల ఎత్తి చూచెను. ఎదుటనున్న మేడ మీదనున్న సుందర విగ్రహము అతని కన్నులబడెను. చక్రపాణి వికసిత వదనుడయ్యెను. మేడ మీదనున్న సుందరి కొనకు వచ్చి చక్రపాణితో సంభాషించెను. పాణి, నీవీమారేమి ఇంకా నిద్రపోవుచున్నావు? పడవ దొరకలేదా? మీ ఊరు నుండి చుక్కదుర్గయ్య పడవ వచ్చింది, పోవేమి? చక్రపాణి కొంత తడవు అవతనుడై ఉండెను. తనకి సరియగు ప్రత్యుత్తరము ఏమీయూ తోచినది కాదు. తానుండుట నీకెంత కష్టమో రోహిణి అనెను. అది ఎంత మాట? క్రిందటి దీపావళి పండుగకు మీ నాయన ఈ ఊరికి వచ్చి ఉన్నప్పుడు వైశాఖ మాసమున నీకు వివాహమని చెప్పియుండెను కాదా? శుభకార్యమునకు ఏలపోయితివి గావని అడిగి తిని. చక్రపాణి ముగ్ధుడై కొంత తడవు తల వంచుకొనెను. అతడేమీయూ అనలేదు. కొంత తడవు అచట నిలిచి తుదకు ఏమీయూ ప్రత్యుత్తరం ఇయ్యకుండగానే అచట నుండి లోనికేగెను. పోవునప్పుడు చక్రపాణి ఒక్క మారైనా రోహిణి వంక చూడలేదు. రోహిణి అతృప్త హృదయమై ఇంటిలోకేగెను. అట్లు పోయి అన్నా అన్నా అని రోహిణి కేక వేసెను. రోహిణి అన్నయ్యకు సుందరుడు గదిలో కూర్చుండి మెల్లగా ఏమియో రాసుకొనుచుండెను. అది విని అతడు ఏమి రోహిణి అని పలికెను. రోహిణి సుందరుడి సమీపమునకు వచ్చి అతడి ఆసనంపై కూర్చుండెను. ఏమి రోహిణి పిలిచితివి? అన్నా, అదేమి చక్రపాణి భద్రాచలం పోలేదేమి? ఏమో తెలియదు. చక్రపాణి వెనుకటి వల్ల లేడు, కారణమేమో. సుందరుని దృష్టి తాను రాయుదాని మీద ఉన్నది. అతడి మాటలు అంతగా వినిపించుకోలేదు. రోహిణి అస్థిమిత హృదయముతో అచటి నుండి తన గదిలోకేగెను. ఆమె దిండు మీద తల చేర్చుకుని ఉండెను. కన్నుల వెంట రోహిణికి ఏ కారణమునను నీరు కారుచుండెను. ఆమె రహస్యముగా ఏడ్చుచూ కనులు తుడుచుకొనెను. రోహిణి ఇట్లూహించెను. చక్రపాణి తిన్నగా లేడు. సెలవులలో ఇదివరకెన్నడూ ఇంటికి ఏగకుండలేదు. తానిప్పుడంత విచారమేమి వచ్చినదో చెప్పుమా. నాయన్న కన్నను విచారము కలిగినప్పుడు నా హృదయం పరితపింపదు. కాని చక్రపాణి హృదయమున విచారము కలిగినేని నేను దానిని భరింపజాలను. భగవంతుడా, చక్రపాణిని సంతోషస్వాంతునిగా చేయుము. నన్నేమి చేసినూ సరియే, చక్రపాణి సంతోషచిత్తునుగా చేయమని ప్రార్థించుచున్నాను. మొదటి ప్రకరణము సమాప్తం. నమస్కారం. ఇది లిబ్రివాక్స్ రికార్డింగ్. అన్ని లిబ్రివాక్స్ రికార్డింగులు పబ్లిక్ డొమైన్లో ఉంటాయి. మరింత సమాచారం కోసం లేదా స్వచ్ఛందంగా చదవటం కోసం దయచేసి LibriVox.orgను సందర్శించండి. నా పేరు స్వప్న పిన్నమనేని. రెండవ ప్రకరణము. సెలవులలో చక్రపాణి భద్రాచలమునకు ఏగి ఉండలేదు. తండ్రి 4-5 దినములు అతని రాకకు నిరీక్షించెను. కానీ చక్రపాణి రాలేదు. భద్రాచలమునందరి కొందరి విద్యార్థులు సెలవులియగానే రాజమహేంద్రవరము నుండి భద్రాచలము వచ్చిరి. తండ్రి యగు మధుసూదనుడు కుమారుడు వృత్తాంతం ఏమని అడిగెను. కానీ వారేమి చెప్పగలరు? ఇంకనూ ప్రయాణ సన్నాహము చేయటలేదు, ఈ మారు రానట్లు తోచుచున్నది అని చెప్పిరి. మధుసూదనునకు కోపము వచ్చెను. అతడు కుమారునికి ఆ వైశాఖ మాసముననే వివాహము చేయవలనని తలపెట్టి ఉండెను. కానీ అతడు రాలేదు. తక్షణము బయలుదేరి రావలసినది అని మధుసూదనుడు చక్రపాణికి తంతివార్త పంపెను. చక్రపాణి దానిని ఒక మూల బారవైచి గదిలో పరుండి తలుపులు బిగించుకొని ఏమో యోచించుచుండెను. తంతివార్తకును ప్రత్యుత్తరం ఇచ్చినది కాదు.
కుమారుడు కూడా రాలేదు. మధుసూదనుడు తానే బయలుదేరెను. 4 దినములకు పడవ మీద రాజమహేంద్రవరము చేరెను. మధుసూదనునకు పుత్రుని యందు ప్రేమయే. చక్రపాణికి తండ్రి యొద్ద ప్రేమయున్నది. కానీ ఎంత ప్రేమయో అంత వెరపు కూడా కలదు. తండ్రి వచ్చిన వార్త చక్రపాణికి ఆనందము కలుగనిచ్చినది కాదు. అతడు వినీత భావముతో తండ్రి కడ కూర్చుండెను. అబ్బాయి, మనము రేపే భద్రాచలం పోవలేను. అంత తొందర ఏమి? ఈ సెలవులకు వచ్చి ఏమి చేయుదును? నీవీ మారు తప్పక ఇంటికి రావలేను. చక్రపాణికి తండ్రికి ఎదురాడలేదు. తనలో, దైవమా, ఈ ప్రయాణమునకెట్లయినా ఆటంకము కలుగజేయము అని తలచి 2 చేతుల శిరస్సును ఆనించుకుని ఒక ఉష్ణవాయువును వదలెను. మధుసూదనుడు అచ్చట నుండి వెడలిపోయి గోదావరి యొద్ద పడవల కొరకై వెదకెను. సరిగా ఆ మరుసటి దినమే ఒక పడవ కదులుటకు సిద్ధముగా ఉండెను. దానిని మాట్లాడుకుని ఇంటికి వచ్చి ఆ వార్త కుమారునితో చెప్పి అచటకో పోయెను. అతడేమియూ అనలేదు. ఈ ప్రయాణము నా ముప్పునకే వచ్చినది అని తలచుచుండెను. క్రిందటి దినము నుండి రోహిణి మనసు ఊరకుండలేదు. ఆ బాలిక పాపము ఆందోళన పడుచుండెను. రాజమహేంద్రవర్మన రోహిణి కూడా తన అన్నకు సుందరునితోనూ చక్రపాణితోనూ సుదర్శనుడు మొదలగు వారితోనూ కళాశాలలో చదువుకొనుచున్నది. సుదర్శనుడను బాలుడు రోహిణికి అత్త కొడుకు. రోహిణిని సుదర్శనుకిచ్చుటకు అందరూ తలచియుండిరి. రోహిణి ఎడ సుదర్శనకు వాత్సల్యము కలదు. రోహిణి సాయంకాలం 6 గంటల వేళ చక్రపాణి ఏకాంతముగా ఉన్న చోటకు వచ్చి, ఏమి పాణి, మీ నాయనచ్చట ఈ పెండ్లి వార్త మాతో చెప్పకపోయితివి? చక్రపాణి మాట్లాడలేదు. నీ కోరికలు ఇవియా, పాడు కోరికలు అని తలంచుచుండెను. నీ పెండ్లి ఎప్పుడు పాణి? నాకిప్పుడేమి పెండ్లి రోహిణి? అదేమి పాణి, నీకన్నా చిన్నవారికి పెండ్లి అగుచున్నది. ఆ మాట మానివేయము. నేను పెండ్లి చేసుకొనవలను అనుకుంటలేదు. తరువాత చాలాసేపు వారు ఆ మాటయు ఈ మాటయు మాట్లాడుకొనిరి. రోహిణి చక్రపాణిని బలవంతముగా సుందరి వద్దకు లాగుకొని పోయెను. అచటనే సుదర్శనుడు ఉండెను. వారందరికీ చక్రపాణి ప్రయాణము తెలిసినది. మరునాడు ఎట్లయినా ప్రయాణము నిలిచిపోవునని చక్రపాణి తలంచెను. కానీ అతని తండ్రి జాగ్రత్తగా సరియగు వేళకే మధుసూదనుని చక్రపాణిని ఎక్కించుకొని పడవ భద్రాచలమునకు బయలుదేరినది. చక్రపాణి హతాశుడై ఆ పడవలో కూర్చుండెను. రెండవ ప్రకరణము సమాప్తం. నమస్కారం. ఇది లిబ్రివాక్స్ రికార్డింగ్. అన్ని లిబ్రివాక్స్ రికార్డింగులు పబ్లిక్ డొమైన్లో ఉంటాయి. మరింత సమాచారం కోసం లేదా స్వచ్ఛందంగా చదవటం కోసం దయచేసి LibriVox.orgను సందర్శించండి. నా పేరు స్వప్న పిన్నమనేని. 3వ ప్రకరణము. చక్రపాణి వచ్చినను వార్త భద్రాచలం అందలి అతని పాత నెచ్చులందరికీ తెలిసి వచ్చిరి. కొందరు అతన్ని వెనుకటి వలె గోదావరి తీరమునకు వ్యాహాలకి రమ్మనియు, కొందరు శుక్రవార మండపముపై డాబా మీద కూర్చుందమనియు, ఇంకొందరు గోరీల మిట్ట కావలనున్న చిన్న వనమున విహరించుటకు రమ్మనియు, ఇంకొందరు ఈ దినము శుక్రవారము వెంకటరమణయ్య గారి సత్రమునకు రమ్ము, అచట దేవీ పూజ జరుగుననియు, ఇట్లు పలువురు 4 వంకలకు లాగుచుండిరి. చక్రపాణి ఏ దిక్కునకు పోవలేదు. ఎవరి మాటను వినక అచటనే కూర్చుని ఉండెను. ఒక స్నేహితుడు, పెండ్లి కుమారుని వలె ఇంట కూర్చుండువేమి పాణి అనెను. ఇంకొకడు, పెండ్లి కుమారుడు కావుననే ఇట్లు కూర్చుండెననెను. కానీ ఆ మాటలు అతనికి ఇష్టముగా ఉండలేదు. చక్రపాణి ఇంకొక మాట తెచ్చిపెట్టి ఆ సంభాషణమును మరిపించెను. చక్రపాణి అచటికి కదలకుండుటచే అందరూ అచటనే కూర్చుని ఉండి కొంతసేపు పూర్వ వృత్తాంతముల గూర్చి మాట్లాడుకొనిరి. తరువాత దుర్గాప్రసాద్ చేసిన ప్రశస్తమైన పకోడీలతో కొంతసేపు కాలము వెలిబుచ్చి ఎవరి ఇండ్లకు వారికి ఎగిరి. కానీ అచటి చిన్ననాటి నుండి చక్రపాణికి ఆంతరంగిక మిత్రుడగు రంగారావు మాత్రము ఒక్కడే కూర్చుని ఉండెను. రంగారావును చక్రపాణి వదలలేదు. అందరూ వెడలిపోయిన తర్వాత చక్రపాణియు రంగారావును కలిసి శుక్రవారపు మండపమునకేగిరి. వారొక్క మారు మాత్రము భగవంతుని దర్శించి వచ్చి ఆ డాబాపై కూర్చుండిరి. రంగారావు, మా ఇంటి వంకకు నీవిన్ని నాళ్ల నుండి ఎన్నడైనా వచ్చి ఉంటివా? నాకేమి పని? నీ క్షేమము కనుగొనుటకు మాత్రము అటు దేవాలయముకు వచ్చి ఉన్నప్పుడు మీ ఇంటికి వెళ్ళి వచ్చి వాడను. మా ఇంటిలో పెండ్లి ప్రయత్నం జరుగుచున్నవి. నీవు నన్ను తిట్టకున్నా నీకొక మాట చెప్పెదను. నాకు వివాహం ఆడవలనని లేదు. ఏమి? పెళ్లి కుమార్తె కురూపినియా? పెళ్లి కుమార్తె. ఆమె ఎవరో ఎటనున్నదో చూచినదెవరు? నాతో ఆ మాట మాత్రమైనా చెప్పకుండా నాయనగారు రాజమహేంద్రవరం నుండి లాగుకొని వచ్చిరి. ఇంటికి రాగానే అందరూ పెండ్లి కొడుకు అని పిలవజొచ్చిరి. నాకేమీనూ తెలియదు. అయినగానేమో నీవేళ పెండ్లి ఆడవు? పెండ్లి సంతోషకరమైనదే కదా.
రంగారావు, నన్నిక ఏమీ ప్రశ్నింపకము. ఇక ఇంటికి పోవదము రమ్ము. ఏది ఎట్లున్నా నాకు ఈ వివాహమేమో ఇష్టముగా లేదు. ఇది జరిగిన కొన్ని నాళ్లకు ముహూర్తము సమీపించెను. దినములు గడిచిన కొలది మధుసూదనుని ఇంట వివాహ కార్యక్రమములు తీవ్రముగా జరుగుచుండెను. చక్రపాణి హృదయము ఈ సమయమున ఎట్లు కల్లోలమగుచుండెనో ఎవరెరుగుదురు. ముహూర్తమిక 3 దినములున్నది. అందరూ పెండ్లికి తరలిపోవుటకు సిద్ధమైరి. అప్పుడైనా తండ్రితో నాకు ఈ వివాహం ఆడవలదని చెప్పవలెనని చక్రపాణి తలంచెను. కాని తండ్రి ఎదుట కేగిన తోడనే తాను దేనిని చెప్పవలనని అచట కేగెనో దానిని చెప్పంజాలకపోయెను. పెండ్లికి తరలిపోయిరి. ఆ ఊరు నైజాము రాజ్యంలోని శ్రీపురము. అది పల్లెటూరు. చక్రపాణి పెండ్లి కూతురును చూడకుండవలనని ప్రతిజ్ఞ చేసుకుని ఉండెను. చక్రపాణి పినతల్లి మేనత్త కొడుకులు, అతని తల్లి ఆడుబిడ్డ మనుమలు, తండ్రి బావమరిది మేనల్లుడు కొడుకులు, ఇట్లే చాలామంది బంధువులు ఆ పెండ్లికి వచ్చిరి. కాని చక్రపాణి ఎవరితోనూ మాట్లాడలేదు. పెండ్లి కూతురిని తల ఎత్తి చూడలేదు. పెండ్లైపోయినది. తిరిగి భద్రాచలమునకు వచ్చిరి. మునుగడుపులైనవి. స్నేహితులందరూ పెండ్లి కూతురు ఎట్లున్నదని చక్రపాణిని అడిగిరి. కానీ అతడేమీయునూ చెప్పలేదు. భద్రాచలమునకు వచ్చిన తర్వాత చక్రపాణి వెంటనే రాజమహేంద్రవరమునకేగెను. అప్పటికింకనూ 4 దినములు సెలవులుండెను. కానీ ఒక్క గడి అయినా చక్రపాణి భద్రాచలమున నిలవలేదు. 3వ ప్రకరణము సమాప్తం. నమస్కారం. ఇది లిబ్రివాక్స్ రికార్డింగ్. అన్ని లిబ్రివాక్స్ రికార్డింగులు పబ్లిక్ డొమైన్లో ఉంటాయి. మరింత సమాచారం కోసం లేదా స్వచ్ఛందంగా చదవటం కోసం దయచేసి LibriVox.orgను సందర్శించండి. నా పేరు స్వప్న పిన్నమనేని. 4వ ప్రకరణము. రాజమహేంద్రవరమున చక్రపాణి వెనుకటి మేడలోనే బస చేసెను. మునుపటి మేడలోనే సుందరుడు రోహిణియు ఉందురని అతడెదురుగును కాని అతడెంకనూ వారిని చూచుట కేగి ఉండలేదు. ఒక దినము మధ్యాహ్నమున మేడ మీద చక్రపాణి ఏదియో పుస్తకము ముందుండ ఇట్లే నిద్రపట్టెను. ఇంతలో గోడచాటున 2 కంఠస్వరములు వినపడెను. సుదర్శనుడు రోహిణిని చెయ్యి పట్టుకుని ఈడ్చుచుండెను. రోహిణి వచ్చుటకు సిగ్గుపడుచుండెను. ఆ అలికిడికి చక్రపాణి ఉలికిపడి లేచెను. బయట చూడగా ఆ ఇరువురూ కాన్పించిరి. చక్రపాణి నిర్ఘాంతపడెను. అతని హృదయమున ఏమో భయము కలిగెను. గుండెలు దడదడా కొట్టుకొనెను. రోహిణీ సుదర్శనులు వెనకటి వలె లేరు. ఇప్పుడు ఆ ఇరువురి ఎడల పసుపు బట్టలు, పాలముల కళ్యాణ రేఖలు, వస్త్రముల బ్రహ్మముడులు, సుదర్శనుని భుజముపై ఉత్తరజంధ్యములు. చక్రపాణి విభ్రాంత చిత్తుడయ్యెను. నోట మాట రాక నిలబడిపోయెను. రోహిణి సిగ్గుపడి తలవంచుకొనెను. సుదర్శనుడు నవ్వుచూ, చక్రపాణి, చూచితివా, నీవు పెళ్లి చేసుకుని వచ్చి లోపల నన్నును రోహిణిని ఈ రాజమహేంద్రవరము కట్టివైచినారు. ఇంతతో పోక రోహిణి చెప్పవద్దని సుదర్శనుడి వంక బొమ్మలు ముడివైచి తీక్షణముగా చూచెను. కానీ సుదర్శనుడు ఆగలేదు. అతడు, ఇంతతో పోక నన్నీ రోహిణి నేడు కృష్ణుడు తనకు కట్టిన రోటిని లాగుకొని వచ్చినట్ల ఇచ్చటికి రాగుకొని వచ్చినది అనెను. రోహిణికి కోపం వచ్చినది. చురుచురా సుదర్శనుడి వంక చూచెను. సుదర్శనుడు పకపక నవ్వుచుండెను. చక్రపాణి ఏమీయూ అనలేదు. చూచుచుండెను. రోహిణి సుదర్శనుడి నుండి విడిపించుకుని పారిపోబోయెను. కానీ సుదర్శనుని ఆమె బట్టి గట్టిగా పట్టుకొనెను. సుదర్శనుడు మరలి నవ్వుచూ, ఈ మారు క్రొత్త పెండ్లి కొడుకును అగు చక్రపాణిని చూచిన తోడనే ఈ క్రొత్త పెళ్లి కూతురు సిగ్గుపడుచున్నది కాబోలునను. ఈ మారు రోహిణి కోపం ఆపుకొనజాలకపోయెను. ఆమె వేగముగా అచటి నుండి పారిపోయెను. సుదర్శనుడు కూడా ఆమె వెంటనే వెడలిపోయెను. చక్రపాణి గుండె నీరాయెను. అతడు అప్రయత్నముగా అచటి శయ్యపై పడిపోయెను. కనులు మూసుకొనెను. సర్వము అతనికి అంధకారముగా ఉన్నట్లుండెను. అతని హృదయము అంధకారపూరితమయ్యెను. అంధకార సముద్రము విచిత్ర విషవాహిని సముదాయం ఒకటిచే ఏర్పడును. ఎవడు విషవాహిని జలముల పానము చేయుచుండునో వాని హృదయము క్రమక్రమముగా అంధకార సముద్రమగును. కృష్ణవర్ణ్యగు ఆ హాలాహలము వాహిని రూపమున ప్రవహించి అంధకార సముద్రముగా ఏర్పడును. దానిని త్రాపుటకు ఎవ్వరునూ సందేహింపరు. అది ఆనంద ప్రదర్శిని. దానికి ఆకారము సౌమ్యమై మనోజ్ఞమై ఉండును. దాని జలము విషము వలెనుండదు, అమృతము కన్నా అతి మధురమై ఉండును. దానిని ఇంకెవ్వరూ విసర్జింపజాలకుందురు. ఆ విషవాహిని జలపానము ననర్పకుండా ఎవరుండగలరు? అట్టి వారిగతి తుదకేమవునో చెప్పంజాలము. చక్రపాణి అట్టి విషవాహిని ఆశ్రయించుచుండెను. ఆ విషవాహిని ప్రవాహమునొకింప పానము చేసెను. రోహిణి మనోజ్ఞ ముఖమండల మాతని హృదయమున విషబిందువుల జిలికెను.
ఆ విషబిందువులు ప్రళయాగ్ని కన్నా అధికముగా హృదయమును కాల్చివేయును. చక్రపాణికి రోహిణి ఎడల గల ప్రేమ అగాధమైనది. కానీ అట్టి ప్రేమ క్రమక్రమముగా తనను ఈ విషవాహినిలో ముంచునని అతడు తలంపలేదు. బాల్యమునందల అతని పవిత్రమగు ప్రేమ క్రమక్రమముగా దురదృష్టవశమున అతి లజ్జాకరమగు మోహముగా పరిణమించెను. చక్రపాణి ఇదివరలో రోహిణీ సుదర్శనుల అవ్యాజ వాత్సల్యం ఎరుంగును. అది యువతీ ప్రణయము. వారిరువులకు తన ఎడల అతీతమగు సోదర వాత్సల్యము కలదని కూడా ఎరుంగకపోలేదు. సహజముగా అట్టి వాత్సల్యము లోకమున ఎచ్చటనూ ఉండదు. తానెవరిపైన ఆశలు నిలిపి ఉండునో అట్టివారి హృదయము వేరెచ్చటనో లగ్నమై ఉన్నదని తెలిసినప్పుడు అది ఎచ్చట లగ్నమై ఉన్నదో అచట పరిపూర్ణమగు క్రోధభావము నిలుచుచుండును. కానీ సుదర్శనునిపై చక్రపాణికి ఇప్పుడు ఏమాత్రము క్రోధభావము కలగలేదు. అన్యోన్యము సుదర్శనమునకు రోహిణికి గల ప్రేమభావములు నెరింగి ఉన్న తన హృదయం అట్టి భావములకు లోనైనప్పుడు ఇతడు లజ్జాభావమును లోనయ్యను. తన చిత్తము పాప పంకిలమై ఉన్నను నిజ భార్యను లజ్జ వదిలి తనకు చూపుటకు కైకొని వచ్చిన సుదర్శనుని సరళ భావమును కాతడు సిగ్గుపడి తల ఎత్తజాలకపోయెను. రోహిణి తనను కేవలము సోదరుని కన్నా ఎక్కుడుగా ప్రేమింపజాలదని అతడు ఎరుగుకుండును. కానీ అతని హృదయం ఏటి కట్టి పాపభావమున లోనయ్యనో తెలియలేదు. అతడు తన భావం ఎవరికినీ తెలియపరచదలుచుకోలేదు. ఇక తానా ఇంటనే ఉండనట్లయినా ప్రతిదినము రోహిణి ముఖదర్శనమగునని దినదినం అట్టి భావములే సముద్భూతములగునని ఇంతటి నుండి తాను రోహిణి ముఖమునైనా చూడరాదని తలంచెను. మరునాడు చక్రపాణి తన బసను ఉల్లితోట వీధిలోనికి మార్చుకొనెను. అతడు పాఠశాలయందును సైతము రోహిణి సుదర్శనులతో గాని సుందరుడితో గాని అంతగా మాట్లాడక కాలేజీ వదలగానే వారికన్నా ముందో వారు వెడిలిపోయిన తర్వాత ఇంటికి వచ్చిచుండెను. ఇంతలోనే చక్రపాణి హృదయం ఇంతగా మారిపోవుటకు గల కారణమేమో వారెవరికీ తెలిసినది కాదు. ఒక దినమున చాలా పొద్దుపోయిన తర్వాత తీరుబడి చేసుకుని రాత్రి కాలమున సుందరుడు చక్రపాణి ఇంటికి పోయెను. చక్రపాణి అప్పుడు పరుండి ఉండెను. పక్కన దీపం వెలుగుచునుండెను. అతని అట్లే నిద్ర పట్టినది. సుందరుడు చక్రపాణి మొగమును చూచెను. అది అనేకములగు ఆరాటములచే కలుషితమై ఉన్నట్లు స్పష్టపడుచుండెను. ఇకన అతడు చక్రపాణిని లేపి ప్రశ్నింపజాలకపోయెను. మెల్లగా వచ్చిన తోవబట్టి ఇంటికేగెను. ఇంటికేగగానే రోహిణి అప్పుడే మరల వచ్చితివేమి అని అడిగెను. సుందరుడిట్లను చక్రపాణి నిద్రించుచున్నాడు. అతని హృదయము కల్లోలమై ఉన్నట్లున్నది. అతని ముఖ లక్షణములు విలక్షణముగానున్నవి. నేనిక అతని లేపజాలక తిరిగి వచ్చి తిని. రోహిణి హృదయము తల్లడిల్లిపోయెను. 4వ ప్రకరణము సమాప్తం. నమస్కారం. ఇది లిబ్రివాక్స్ రికార్డింగ్. అన్ని లిబ్రివాక్స్ రికార్డింగులు పబ్లిక్ డొమైన్లో ఉంటాయి. మరింత సమాచారం కోసం లేదా స్వచ్ఛందంగా చదవటం కోసం దయచేసి LibriVox.orgను సందర్శించండి. నా పేరు స్వప్న పిన్నమనేని. 5వ ప్రకరణము. రోహిణి హృదయము తల్లడిల్లిపోయెను. కానీ ఆమె ఎవరితో ఏమీ అనజాలకపోయెను. వివాహమైన తరువాత రోహిణి కొన్ని దినములు కాలేజీకేగెను. కానీ తర్వాత రోహిణి బడికేగుటకు ఆపివేయబడెను. ఆమెకు చక్రపాణి కనిపించుటలేదు. ఏ కారణముననో అన్న మరల అక్కడికి పోలేదు. తన భర్తకు సుదర్శనునితో ఆమె ఏమి చెప్పును? ఒక పురుషుని గూర్చి అంత ఆరాటముతో నుండుట చూచినా అతడేమనుకొనును? మరియు వివాహమైన తర్వాత సుదర్శనునితో రోహిణి అంతగా సంభాషించుట మానివేసెను. రోహిణి గత్యంతరముగానక్క హృదయముననే క్షోభపడుచుండెను. క్రమముగా కొన్ని దినములు గడిచిపోయినవి. శీతాకాలపు దినములు గడిచి తిరిగి వేసవి ముదురుచుండెను. కాలేజీలో నుండగానే చక్రపాణికి తండ్రి యొద్ద నుండి తంతివార్త వచ్చెను. నాకు రాచపుండైనది, బ్రతుకుట దుర్లభము, తక్షణము బయలుదేరవలసినది అని ఉండెను. చక్రపాణి మొగము వెలవెలబారెను. ఆ వార్త వెంటనే కాలేజీ అంతా తెలిసెను. చక్రపాణికి సెలవు వెంటనే ఇచ్చిరి. కానీ రాజమహేంద్రవరము నుండి భద్రాచలము రావాలనన్నా సామాన్యము కాదు. గోదావరి మీద పడవపై ప్రయాణం చేయవలేను. ఎండలు ముదురుచున్న దినములు. ఎదురుపోవలసిన పడవ ఆ దినములలో సాధారణముగా 10-12 దినములకు కానీ గమ్యస్థానం చేరలేదు. ఆ దిక్కుమాలిన ప్రయాణములో తన తండ్రి జీవితం ఏమైపోవునోనని చక్రపాణికి కలిగిన ఆత్రం ఎంత కాదు. కొందరు సింగరేణి మార్గమున ఎగుమని చెప్పిరి. దానికి బెజవాడకేగి అచట నుండి నిజాము మార్గమున రావలెను. ఆ సింగరేణిలో సమయమునకు బండి దొరుకునన్నా అచట చావవలసిందే. వీటన్నిటినీ యోచించుకుని ఏమైనను మంచిదేనని చక్రపాణి సింగరేణి మార్గమున పోవటకే నిశ్చయము చేసుకొనెను. రాత్రి బెజవాడ మేలున కేగునప్పుడు చక్రపాణి చెప్పిపోవుటకై రోహిణి ఇంటికి వచ్చెను.
రోహిణి నాటికి తిరిగి నేడే చక్రపాణిని చూచినది. రోహిణి తల్లిదండ్రులు చక్రపాణి తండ్రి స్థితికి చాలా వగిచిరి. రోహిణి ఈ సమయమున చక్రపాణి విచార విషయమును అడగదలచెను. కానీ ఇది ఆ సమయము. అతడేమనుకొనును? చూచివారికి ఏమంత బాగుండును? రోహిణి అడగలేదు. చక్రపాణి వెడలిపోయెను. మరునాడు పగలు 11 గంటలకు అతడు సింగరేణిలో దిగెను. భోజనము చేసి అతడు బండికై ప్రయత్నింపగా బండి దొరకలేదు. చక్రపాణికి తండ్రి రోగమెట్లున్నదో అని ఆందోళన ఎక్కువగా ఉండెను. అతడింక అచ్చట ఆలస్యము చేయక కూలివారిని ఒకరిని మాట్లాడుకుని మూటెముల్ల పుట్టించుకుని నడిచి 2 దినములకు భద్రాచలము చేరుకొనెను. చక్రపాణి భద్రాచలము వచ్చేసరికి తండ్రికి మాట కూడా కొనుగుపోయినది. తెలివి గమనము తప్పినది. తండ్రి కొడుకులు ఒకరినొకరు కావిలించుకొనిరి. కానీ ఏమి లాభము? ఆ సాయంకాలమే మధుసూదనుడు ప్రాణములు విడిచెను. చక్రపాణి తండ్రి ఎడల అతి ప్రేమ గలవాడు. అతడు ఊపిరైనా విడవకుండా 3 దినములలో భద్రాచలమున వాలెను. అతడు వచ్చినప్పుడు దారిలో ఉన్న తన అత్తవారియగు శ్రీపురమున దాటియే వచ్చెను. కాని అచ్చటనైనా నిలవలేదు. అర్ధరాత్రైనా ఆ ఊరును ఆగక దాటి వచ్చెను. కానీ మధుసూదనుడు పెద్దవాడు. ఆయుష్కాలము చెల్లిపోయెను. 5వ ప్రకరణము సమాప్తం. నమస్కారం. ఇది లిబ్రివాక్స్ రికార్డింగ్. అన్ని లిబ్రివాక్స్ రికార్డింగులు పబ్లిక్ డొమైన్లో ఉంటాయి. మరింత సమాచారం కోసం లేదా స్వచ్ఛందంగా చదవటం కోసం దయచేసి LibriVox.orgను సందర్శించండి. నా పేరు స్వప్న పిన్నమనేని. 6వ ప్రకరణము. తండ్రి మరణానంతరము చక్రపాణియే గృహాధికారయ్యెను. కానీ అతడు బాలుడు. వ్యవహారములన్నింటినీ తిన్నగా చక్కబెట్టకొనజాలడు. చక్రపాణి ఒక గుమస్తా నేర్పరుచుకొనెను. గుమస్తా వ్యవహారములన్నింటినీ తిన్నగానే చూచుచుండెను. ఇక చక్రపాణికి తిరిగి రాజమహేంద్రవరం వెళ్ళుటకు మొగము చెల్లినది కాదు. వృద్ధురాలగు అతని విధవ తల్లి, నాయన, మీ తండ్రిగారు తమ కాలమునెటులో వెళ్ళబుచ్చుకొని పోయినారు. మనకున్న ధనమును రాబడియును చాలు. నీవే విదేశములకో వెళ్ళి చదువుకొని ఉద్యోగం చేయనక్కర్లేదులెమ్మని ఏడ్చెను. చక్రపాణి అభిప్రాయం కూడా దానితో ఏకీభవించినది. అందువలన అతడు తండ్రి మరణానంతరమున చదువుకొనుటకు తిరిగి రాజమహేంద్రవనకు వెళ్ళియుండలేదు. మధుసూదనునికి దినవారముల నుండి శ్రీపురము నుండి చక్రపాణి భార్యగు సీతని వెంట పెట్టుకొని అతని అత్తమామలు భద్రాచలము వచ్చిరి. కానీ ఇప్పుడైనా చక్రపాణి భార్య ముఖము చూడలేదు. దినవారములైన తరువాత వారందరూ తిరిగి శ్రీపురమునకేగిరి. చక్రపాణికి పనిపాటలు లేకుండుట మరింత విచారమయ్యను. కాలేజీలో చదువుకున్నప్పుడు కొంతకాలమైనా హృదయము వేరే విధముగా పరివర్తించుచుండెను. కానీ ఇప్పుడు కేవలం ఒకే రీతి విచారము. సాయంకాలము మాత్రము రంగారావు వచ్చినప్పుడు కొంతసేపు తమ చిన్ననాటి చర్యల గూర్చి వారు సంభాషించుకునిచుండిరి. ఇట్లుండగా ఒక దినమున చక్రపాణి రంగారావును చూచి, రంగారావు, నేను నిరుద్యోగి అయి ఈ ఊరక కూర్చుండుట ఏమంత బాగున్నది అనెను. కలిగి ఉన్నవాడవు నీకేమి పాణి? నేను ఉద్యోగం చేయలేదని ఎవరందరూ? అది కాదు, ఉద్యోగము పురుష లక్షణము. కావున నేనెట్లయినా ఏదో ఒక ఉద్యోగము చేయనేగదను. ఊరక కూర్చుడుట వలన మనోవికాసం అంతగా కలుగుటలేదు. కొన్ని దినములకు నాకేదియో వ్యాధి కూడా రావచ్చునని తోచుచున్నది. అట్లయినా నేనేమి దానికి అడ్డం చెప్పగలను? కానీ ఇప్పుడు ఈ ఊర ఉద్యోగము లభింపవలనచో చాలా కష్టము. తహసీల్దార్ల పిల్లలనెత్తుకొనియు, స్థిరాస్తిదారుల పిల్లలకు చదువులు చెప్పియు, వారిండ్లలో కూరగాయలు తెచ్చిపెట్టియు, ఇట్లు ఉద్యోగముల కొరకు కష్టపడి నిరర్థకులగుచున్న నిర్భాగ్యులు ఎందరినో చూచుచున్నాము. నీ వట్టి పని చేయజాలవు, సుకుమారివి. ఈ ఊరిలో కాదు, వెంకటాపురమున ఒక ఉద్యోగము కలదని మనవాడే ఒక ఉత్తరము రాసి ఉన్నాడు. అట్లయినా నీ ఇష్టము. కానీ నీకు ఉద్యోగం చేయకున్నా జరగకపోదు. తుదకు చక్రపాణి వెంకటాపురమునకే పోవుటకు కృతనిశ్చయుడయ్యను. ముసలి తల్లి మరల ఏడ్చెను. కానీ తన ఏడ్పుల వలన కుమారునికి కష్టము కోచురించుచే తుదకు సమ్మతింపవలసిందయ్యను. చక్రపాణి హృష్టచిత్తుడై అందరికడా సెలవు తీసుకుని ఒకనాటి రాత్రి శకటముపై వెంకటాపురమునకు బయలుదేరిపోయెను. ఆనాటి రాత్రి ఇక ఎన్ని దినములకో మరలవత్తునోనని చక్రపాణి రంగారావుతో కూడి శ్రీరామాలయమునకేగి ఉండెను. భక్తిభావముతో వారి భగవంతుని సేవించిరి. తుదకు రంగారావు చక్రపాణిని చూచి ఇట్లనెను. పాణి, చిన్ననాటి నుండియూ నీకు అన్ని సద్గుణములతో పాటు దైవభక్తి కూడా కలదని నేను ఎరుంగుదురు. కానీ నేనిప్పుడు చెప్పబోవు వాక్యములు కూడా సావధానముగా వినుము. భగవంతుని ధ్యానము మరువకము. ప్రతిదినము నీకు తీరిక ఒకవేళ భగవంతుని ధ్యానింపుము.
మనము జన్మించినది కలియుగ వైకుంఠము భద్రాచల క్షేత్రము. శ్రీరంగము, రామేశ్వరము మొదలగు క్షేత్రముల అందలి జనులు మనము భద్రాచల వాసములు అగుట చేత ఎంతో పుణ్యాత్ములని భావించుచున్నారు. కానీ మన ఊరిలో మాత్రము అట్టి భక్తిభావంతో చరించువారు ఎంతోమంది లేరు. కొందరు శుక్రవార మండపమునకు కేవలము స్త్రీల కొరకు వచ్చుచున్నారు. చాలామంది దేవుని సన్నిధి కూర్చుండి అర్చకులను మరి ఎవరినో తిట్టుచూ పులియోగరము మొదలగున వినియోగింపబడినప్పుడు పళ్ళెములకు ఎగబడుట మొదలగు పాపకార్యములు నర్చి అది ఎంతో ఘనకార్యమని ఉప్పొంగిపోవచ్చున్నారు. చాలామంది దేవాలయమునకు చుట్టలు సిగరెట్లు కాల్చి ఆ ధూపముచే శ్రీరామచంద్రుని అర్చించుచున్నారు. కానీ పాణి, నేనెరుగుదును, మొదటి నుండి నీవు సజ్జనుడివే. ఈ కళ్యాణమూర్తి సేవ మరొకము, ఇహమెంతో కాలముండదు. శాశ్వతమగు పరలోకమునకై మనం ఇప్పుడే పుణ్యమును నిలువ చేసుకునవలెను. వెంకటాపురమునకు సమీపముననే మల్లూరు అను పురమును అందు శ్రీ నృసింహదేవుడును కలడట. వీలగునేని ఆ దేవుని కూడా దర్శించిరమ్ము. నా పలుకులను మరువకము. ఇంతగా చెప్పినందువలన నన్ను క్షమింపము. ఇదేమని ఎవడైనా ఉత్తరమున మాత్రము వ్రాయుచుండుము. విజ్ఞానవంతములగు రంగారావు వాక్యములను చక్రపాణి ఎన్నడూనూ మరువనని శిరసా వహించెను. 6వ ప్రకరణము సమాప్తం. నమస్కారం. ఇది లిబ్రివాక్స్ రికార్డింగ్. అన్ని లిబ్రివాక్స్ రికార్డింగులు పబ్లిక్ డొమైన్లో ఉంటాయి. మరింత సమాచారం కోసం లేదా స్వచ్ఛందంగా చదవటం కోసం దయచేసి LibriVox.orgను సందర్శించండి. నా పేరు స్వప్న పిన్నమనేని. 7వ ప్రకరణము. వెంకటాపురము భద్రాచలమునకు ఉత్తరముగా 50 మైళ్ళ దూరంలోనున్న పల్లె. ఈ ప్రదేశమంతయు పూర్వము సెంట్రల్ ప్రావిన్స్లో చేరియుండెను. కానీ గోదావరి జిల్లా నుండి ఏలూరు, ఎర్నగూడెము, తణుకు తాలూకాలు కృష్ణా జిల్లాలో చేరిన పిమ్మట ఈ ప్రదేశము గోదావరి జిల్లాలో కలుపబడెను. ఇప్పుడు ఈ వెంకటాపురము తాలూకా ఏర్పడెను. ఇది కొత్తగా కట్టబడుచున్నది. గవర్నమెంట్ వారి ఇండ్లును కచేరీలను చాలా గలవు. మిగిలిన గ్రామం అంత పెద్దది కాదు. ఇది కడు మన్యమగుట చేత సాధారణముగా అందరూ ఇచ్చటికి వెరతురు. ఇచ్చటికి గోదావరి 4 మైళ్ళ దూరంలోనున్నది. ఆ గోదావరి జలములు గ్రామస్తులు ఉపయోగింపరు. ఇక ఉపయోగించినది నూతి నీరు. అది శుద్ధకట్టు నీరు. మిగులగాక దీని వలననే అందరూ ఇచ్చటికి వచ్చుటకు అంత భీతి చెందుదురు. అట్టి వెంకటాపురమునకు చక్రపాణి ప్రవేశించెను. చక్రపాణికి ఉద్యోగం లభించినది. కొన్ని దినములు తిన్నగా జరిగెను. మొదటి దినములలో కొత్తగా కట్టపడుచున్న గృహములు, బాటలు మొదలగు వానిని చూచి అతని హృదయం ఆనందమయ్యెను. కానీ తిరిగి వెనుకటి హృదయమే. ఇప్పటికీ సంపూర్ణముగా చక్రపాణి విషవాహినిలో మునిగి స్నానము చేయుచుండెను. కానీ ఆ స్నానాంతము అతడు హాలాహలము మిళిత జల సంసేవము అనర్పకుండా చాలకపోయెను. దానిని సేవించెను. త్రాగునప్పుడు తీయగా నుండు ఆ విషవాహిని జలము తలకెక్కిన తరువాత మత్తు కలగజేయును. శృతి ఉండనీయదు. సారాయము దానికి ఎదుట పనికిరాదు. ఒక వస్తువు నందే అమృతమును విషమును కూడా ఉండును. లేదా ఉపయోగక్రమమున అదియే ఒకనికి అమృతమగును, వేరొకనికి విషమగును. అట్లే ప్రణయము అందు తేజము అంధకారము ఉన్నవి. ఏకపక్ష ప్రణయము విషవాహిని సదృశము, తుదకది మోహాంధకార సముద్రమగును. ఉభయపక్ష ప్రణయము అమృత ప్రవాహ సదృశము, దాని అందే జ్యోతి సముద్రమున్నది. విమలమయుండు ఆ సంపూర్ణ ప్రణయము తోలుదల్తనే సఫలమగునేని అంతకన్నా మధురామృతము, అంతకన్నా స్వర్గము మరి ఎక్కడనూ లేదు. ఏకపక్ష ప్రణయము లేక మోహము కన్నా విషవాహిని కాక మరణము మరొకటి లేదు. చక్రపాణికి ప్రీతి అయినది ఇదే. ప్రణయమా కాక మరణమా? ఇటు భావములను మరల్చుకొనుటకే చక్రపాణి వెంకటాపురమునకు వచ్చి ఉండెను. కానీ అతని ఊహ మహాప్రవాహము చేతులతో ఆపుట వంటిది. కేవలం ఎండ వలన సుందర హర్మ్యములు కాల్చివేయుట వంటిది. ఆ విషవాహిని సామాన్యమైనది కాదు. కొన్ని వేళల రంగారావు చెప్పిన హితం అనుసరించి చక్రపాణి దైవము వంక దృష్టి మరల్చుచుండెడువాడు. కొన్ని నాళ్లకు రోహిణి, సుదర్శనులను సుందరుడును కలిసి అతనికి ఒక ఉత్తరము రాసిరి. ఆ ఉత్తరంను చూచిన తోడనే చక్రపాణి హృదయం భగ్గున మండిపోయెను. అట్టే ఆ ఉత్తరంను దీపపు వెలుగున కాల్చివేశెను. దానికి ప్రత్యుత్తమేమీ లేదు. కొన్ని నాళ్లకు ఇంకొక ఉత్తరము, మరొక ఉత్తరము, ఎన్ని ఉత్తరములైనను అగ్నిహోత్రార్పణమర్పించి గావించుట తప్ప చక్రపాణి దేనికిని ప్రత్యుత్తరమీయలేదు.
ఏడవ ప్రకరణము సమాప్తం. నమస్కారం. ఇది లిబ్రివాక్స్ రికార్డింగ్. అన్ని లిబ్రివాక్స్ రికార్డింగులు పబ్లిక్ డొమైన్లో ఉంటాయి. మరింత సమాచారం కోసం లేదా స్వచ్ఛందంగా చదవటం కోసం దయచేసి LibriVox.orgను సందర్శించండి. నా పేరు స్వప్న పిన్నమనేని. ఎనిమిదవ ప్రకరణము. చక్రపాణి తల్లికి జబ్బుగానున్నదని ఉత్తరము వచ్చెను. కానీ చక్రపాణి పోలేదు. సెలవు దొరకలేదని రాసెను. ఆమెకు కోపం వచ్చెను. కొన్ని నాళ్లకు ఆమె వ్యాధి నిమ్మలించెను. కానీ క్రోధము మానలేదు. ఈ లోపల చక్రపాణి భార్య రజస్వల అయినట్లు శుభలేఖ వచ్చెను. అతని తల్లి తొందరపడెను. శీఘ్రముగా కార్యము గావించినట్లయినా కుమారుడొక ఇంటివాడగుననియు తాను కూడా తన భర్త వలనే ఎప్పుడో ఇహలోకంను వేడవలసినదేననియు ఊహించి కుమారునకు ఉత్తరము రాసెను. పునఃసంధానం ఇంతలో జరపనివ్వక్కర్లేదని, తనకు సెలవు దొరకలేదని చక్రపాణి ప్రత్యుత్తరమిచ్చెను. అతని తల్లికి ఎంతో కోపం వచ్చెను. కానీ కన్నకడుపు కదా, ఎన్నినాళ్లు కోపము. కొన్ని రోజులకు తిరిగి ఆమె కుమారుని పేర ఉత్తరం రాసెను. తనకింట పని చేసుకొనుటకు తీరిక లేదని, కోడలిని ఇంటికి తెచ్చదనని రాసెను. తీరిక లేకున్నా ఇంకొక పరిచారికను ఎక్కువ పెట్టుకోమని, కోడలిని ఇంటికి తేవలసిన పని ఏమీ లేదని ప్రత్యుత్తరమిచ్చెను. తల్లికి ఈ మారెంతో ఆగ్రహమని ఆయను. కోడలిని ఇంటికి తెచ్చిపెట్టుకొనెను. ఆ వార్త కుమారునికి రాసెను. చక్రపాణికి కూడా తల్లిపై కోపం వచ్చెను. తల్లి కొడుకులకు మనస్పర్ధలు పెరిగెను. చక్రపాణికి బింకం ఎక్కువ ఆయను. భార్యపై శత్రుత్వం అధికమయ్యెను. ఇంటికి ఎగినను భార్యను చూడకూడదని అతడు నిర్ధారణ చేసుకునెను. కార్తీక శుద్ధ సప్తమి నాడు గుమస్తా యొద్ద నుండి చక్రపాణికి పిడుగు వంటి ఉత్తరము వచ్చెను. చక్రపాణి తల్లికి 4 దినములు జ్వరము వచ్చి 4వ దినమున రోగం ఎక్కువయ్యను అందుండెను. చక్రపాణికి తల్లిపైనున్న క్రోధమంతయు ఎగిరిపోయినది. తక్షణము బయలుదేరవలనని తలంచెను. సెలవు కూడా దొరికినది. కానీ పోవుదమనిన బండి అచ్చటికి దొరకలేదు. ఆ దినం కూడా గడిచిపోయెను. మరునాడు రంగారావు ఇంకొక ఉత్తరము రాసెను. దానిలో చక్రపాణి తల్లి బ్రతుకుతానన్న ఆశ ఎవరికీ లేదని ఉండెను. చక్రపాణి ఆతృతముతో వెంకటాపురమెల్లా గాలించెను. తుట్టతుడ ఒక గూడులేని బండి దొరికెను. ఆ దేశపు బండ్లకు ఇనుప ఇరుసులు వేయరు. తానుకు దొరికినది కూడా అట్టి బండియే. సుబ్బయ్యపేట దగ్గరికి వచ్చిన తోడనే ఆ కొయ్య ఉరుసు విరిగిపోయెను. బండి మూలపడినది. చక్రపాణి మారు మాట్లాడక కూలివానొకరిని తీసుకొని తిండి తిప్పలు లేకుండా ఎకాయకన విడిచి నడిచి ఆ రాత్రికి పర్ణశాల వచ్చి అచట సత్రమున అంత తిని తిరిగి వెంటనే బయలుదేరి ఆ రాత్రి వెనలలో నడిచి 12 గంటలకు భద్రాచలం వచ్చెను. పాపము చక్రపాణి దురదృష్టమేమో కానీ అతడు వచ్చేసరికి తల్లికి మతి తప్పెను. సాయంకాలం నుండి సంధిగుణములు కనిపించుచుండెను. వైద్యులు వచ్చి ఉండిరి. రంగారావును గుమ్మస్తాయును చాలా కష్టపడుచుండిరి. కుమారుడు రాగానే తల్లి బావురమని ఏడ్చెను. చక్రపాణి హృదయము శతావద వాలిపోయెను. ఇన్ని దినముల నుండి అతడు అనవసరముగా పెంచిన మనస్పర్ధలకు తగిన పశ్చాత్తాపం పొందెను. మాతృభక్తి అతని హృదయమున పరిపూర్ణమై ఉండెను. అతని మాతృదేవత ఆ తెల్లవారుజామున అస్తమించెను. ఆ వార్త తెలిసిన తోడనే అతని బంధువులందరూ ఊరి నుండి కాకుల వలె వచ్చి చేరిరి. దినవారములైపోయినవి. చక్రపాణి మామ కూడా వచ్చెను. ఆయన ఒకనాడు చక్రపాణిని చూచి, ఇంటిలోనున్న పెద్ద దుక్కు పోయినది. ఇకనైనా భార్యతో ఇల్లు కనిపెట్టుకుని ఉండుమని చెప్పెను. చక్రపాణి అయిష్టభావంతో మామను చూచి, మీకిష్టమున్నా ఇచ్చట నుంచి పొండు, లేకున్నా మీ ఇంటికి కొనిపోండు. నేను వెంకటాపురమునకు తప్పకపోయేదను అనెను. మామగారు ఇంక మాట్లాడలేదు. వితంతుబగు తన పెద్ద కూతురు సీతకు తోడుగా ఉంచి శ్రీపురమునకు వెడలిపోయెను. సీతయు సీత అక్కయును మాత్రము భద్రాచలము నుండిరి. తిరిగి చక్రపాణి వెంకటాపురమునకు ప్రయాణము కట్టుచుండెను. నమస్కారం. ఇది లిబ్రివాక్స్ రికార్డింగ్. అన్ని లిబ్రివాక్స్ రికార్డింగులు పబ్లిక్ డొమైన్లో ఉంటాయి. మరింత సమాచారం కోసం లేదా స్వచ్ఛందంగా చదవటం కోసం దయచేసి LibriVox.orgను సందర్శించండి. నా పేరు స్వప్న పిన్నమనేని. తొమ్మిదవ ప్రకరణము. చక్రపాణికి భద్రాచలమున బాల్య స్నేహితులు అనేకులుండిరి. కానీ అందరిలో వివాహితుడును మిత్రవత్సలుడు అయిన రంగారావు ఒకడు మాత్రమే. అతడు చక్రపాణికి వచ్చినది మొదలు ఒక నిమిషమైనా అతని ఎడబాయలేదు. ప్రొద్దున భుజించిన పిమ్మట మధ్యాహ్నం వరకు వారు భోజనముల మాట మరచి చక్రపాణి ఇంటనే ఉందురు. 1 గంట తిరిగిపోయిన తర్వాత ఎవరైనా జ్ఞప్తికి తెచ్చినచో వారు భోజనముకు పోవుతురు.
ఒక్కొక్కనాడు రంగారావు భోజనము కేగయకే ఉండును. ప్రతిదినము సాయంకాలమున వారు శ్రీరామాలయమున కేగుచుంచు చాలా రాత్రికి గృహాభిముఖులగుచుండురి. రాత్రికాలమున కూడా వారెడబాసి స్వగృహముల కేగుచున్నప్పుడు చాలా విచారముతో ఒకరినొకరు వీడుకొలు తెలుపుకొనుచుండిరి. ఒక దినమున చక్రపాణియు రంగారావును శ్రీరామచంద్రుని దర్శించి గృహాభిముఖులైరి. చక్రపాణి తన ఇల్లు దాటి ఇంకనూ రంగారావుతోనే చాలా దూరం వచ్చెను. రంగారావు అతని ఇంటకేగుమని బలవంత పెట్టుచుండెను. కానీ అతడు ఆ మాట వినలేదు. చక్రపాణి ఆనాడేదో ఒక మాటను రంగారావుతో చెప్పుటకై ప్రయత్నించుచుండెను. కానీ నోటికి వరకు వచ్చిన మాట తిరిగిపోవుచుండెను. తుదకు ఊరి చివరనున్న ధర్మశాల వరకును వారిరువురూ కలిసియే వచ్చిరి. అచట తిన్న మీద వారిరువురూ కూర్చుండిరి. చక్రపాణి హృదయము కల్లోలమై ఉండెను. చాలా తడవులు విచారించి అతడు గుండె దిటవు చేసుకుని రంగారావు, నేనిక ఎన్నినాళ్ళలో జీవింపజాలని తోచుచున్నది అనెను. ఇట్లనినప్పుడు పాణి హృదయము ఎంతో క్షోభించెను. రంగారావు అదిరిపడెను. ఆ మాటలందరి పరమార్థమేద అతనికి ఒకంతైనను బోధపడినది కాదు. అదేమి పాణి, అశ్లీలమేల వచ్చుచున్నవి, అదేమి మాట? దానికి మారు మాట చెప్పక చక్రపాణి చాలాసేపట్లే ఊరకుండి పిమ్మట కన్నీరు తుడుచుకొని రంగారావు, అంతే, నా మాట నిజమే, నేను బ్రతకను అనెను. రంగారావు చెవులు మూసుకొనెను. అతడా కఠిన వాక్యములు వినజాలకపోయెను. రామ రామ, నీ విట్టి మాటలాడుచున్నావేమి? నీ విచారమేమో చెప్పివేయము. ఎంతో విచారము కలవారు సైతము మరణము కోరుటకు చూచియుండలేదు. చక్రపాణి తన విచారమునేమో తానే ఎరుగును. దానినెట్లు రంగారావుకు చెప్పగలడు? ఆ విషవాహిని జలమ అతని తలకెక్కి ఉన్నది. రంగారావు, ఈ విషయము నేనే చాలాసేపటి నుండి నీతో చెప్పవలనని తలంచి ఉంటిని, చెప్పివేసి తిని. ఇక నేను ఇంటికి ఎగెదను అనెను. కానీ రంగారావు అతన్ని అంత సులభముగా పోనీయలేదు. అతన్ని నిలిపి, నీవీ మాట ఒక్కటి మాత్రమే చెప్పిపోయిన చాలదు. నీ విచారముకు కారణము తిన్నగా చెప్పి అది యుక్తమైనదో నన్ను కూడా దానిలో కొంత భాగమైనా కొననిమ్ము. నీ తల్లి విషయమై విచారమా? అది కూడదు, ఆమె పెద్దది. నీ ఒక్కని చేతి మీదుగా ఆమె ముప్పు గడిచిపోయినది. తల్లి చనిపోయిన వారందరూ అట్లే మరణము కోరుకొనుచున్నారా అనెను. రంగారావు, నాకు ఆ విషయం గురించి విచారమేమీనూ లేదు, నమ్ముము. నాకెందువలనో ఈ లోకమును విడిచిపోయిన పిమ్మట సుఖము కలుగునని తోచుచున్నది. అట్లెన్నడనూ కలగదు పాణి. ఆత్మహత్య వలన నీకు ఆనందం ఎట్లు కలుగును? అది మహాపాతకమని నీవెరుగవా? నీవట్లొనర్చి నరకమున అతి కష్టమునొందెదవా? ఆ కష్టమే ఈ విచారము కన్నా ఆనందదాయకమని తోచుచున్నది. చక్రపాణి విచారమేమో రంగారావునకు తెలియలేదు. ఆ గంభీర భావమేమని అతడు తరచి అడిగెను. కానీ పాణి చెప్పలేదు. రంగారావు, నీవు దీనిని చెప్పకున్నా నేను నీతో మాట్లాడను అని పలికను. అప్పుడు కూడా పాణి చెప్పలేదు. ఆ రాత్రి రంగారావు తాను చక్రపాణితో మాట్లాడకుండానే పోయెను. చక్రపాణియు ఇంటికి వచ్చెను. రంగారావు మరునాడు ఎప్పటి వలె చక్రపాణి ఇంటికి రాలేదు. చక్రపాణి తెల్లపోయెను. నిజంగానే అట్టి కోమల హృదయుడగు రంగారావునకు తనపై కోపం వచ్చి ఉండునేను అని నమ్మెను. కానీ సాహసించి తన విచారమును చెప్పివేయజాలకపోయెను. ఆనాడు చక్రపాణి ఇంటికి రాకపోవటం వలన రంగారావు కూడా ముండ్లపైనున్నట్లుండెను. కానీ పట్టుదల వలనను తాను ఆ దినము అట్లే ఉన్నట్లయినా తప్పక మరునాడు చక్రపాణి వచ్చి తన హృదయ విచారంను వెల్లడించి వేయునను నమ్మకం వలనను చక్రపాణి ఇంటికి రంగారావు పోలేదు. తొమ్మిదవ ప్రకరణము సమాప్తం. నమస్కారం. ఇది లిబ్రివాక్స్ రికార్డింగ్. అన్ని లిబ్రివాక్స్ రికార్డింగులు పబ్లిక్ డొమైన్లో ఉంటాయి. మరింత సమాచారం కోసం లేదా స్వచ్ఛందంగా చదవటం కోసం దయచేసి LibriVox.orgను సందర్శించండి. నా పేరు స్వప్న పిన్నమనేని. 10వ ప్రకరణము. చక్రపాణి భార్యకు సీత సరళ హృదయ. ఆమె కోమల హృదయము అతి తప్తమగుచుండెను. భర్త నిరాకరణమున ఎరింగి ఆమె ఎట్లయినా అతని కృపను సంపాదించుకొనవలనని దృఢాభిప్రాయము కలిగి ఉండెను. ఆమె అనేక పర్యాయములు సాహసించి అతని పాదములపై పడుటకు నిశ్చయించుకుని ఉండెను. కానీ అట్లు సాహసింపజాలకపోయెను. తుదక అతనికి ఒక ఉత్తరమైనను రాసి ఉంచదను అని తలంచెను. దానిని ఎప్పుడు పంపదలుచుకున్ననో భర్త వెనువెంట రంగారావే. ఈ దినమున మాత్రము భర్త ఒంటరిగానే ఉన్నాడు. పరిచారికచే ఆ ఉత్తరమును భర్త యొద్దకు పంపెను. చక్రపాణిని దాన్ని చదువుకొనెను. అందిట్లున్నది: హృదయేశ్వర,
అగ్నిసాక్షిగా మీరు ఈ నిర్భాగ్యురాలిని శ్రీపురమున వివాహమాడి ఉంటిరో, ఏ నిరాధారురాలు మనోవాక్ కర్మల చేతను మీ పాదపద్మములనే నమ్ముకొని ఉన్నదో ఆ సీత సాహసించి అంపుకొనిన ఈ విజ్ఞాపమును మన్నించి రక్షింపుడు. నేను దీనురాలను. నేను ఎరిగినంత వరకు మీ ఎడల దోషమేమియూ చేసి ఉండలేదు. అటిదేదైనా ఉన్నను క్షమింపుడు. మీరు నాపై పగబూనినా నా జీవించుటకేమి లాభము? నా హృదయం ఎంత కళంకమై ఉన్నదో భగవంతుడెరుగును. నా జీవితం నెల్లా నే కోరునది నన్ను మీ పాదదాసిగా అనుగ్రహింపవలననియే. మీ ముఖభీక్షణము మాత్రమే తృప్తినందను. మీ పాదసేవ వలన కృతార్థురాలనైతిని అని సంతసించెదను. మీ కడ నా వంటి పరిచారకులెందరో పనిపాటలలో తిరుగుచుందురు. వారెంతటి అదృష్టవంతురాండ్రు. నాథ, నాకట్టి పరిచారికా జీవనమైనా దయచేయుడు. నా జీవనములు మీలోనున్నవి. నేను వానిని కేవలం మీ కొరకు మాత్రమే ఈ విశాల భూతలమున నిలిపి ఉంటిని. ఉత్తమ స్త్రీకి ఇదియే ముఖ్య ధర్మమని నేను విని ఉంటిని. దానిని ఆచరించుచున్నాను. మీరు వెంకటాపురమందలి నిబిడారణ్య ప్రాంతములు అందు చరించుచుండగా నాకీ ఊరు నుండ ఏమి సౌఖ్యము కలుగును? ఈ ధనము, ఈ హర్మ్యములు, ఈ పరిచారికా సహస్రము, వీరితో నాకేమి ఆనందము? నాకు మీ తోడిదే లోకము. మీ తోడ ఏ అరణ్యమందున్ననూ నాకది స్వర్గమే. మీరు లేని స్వర్గమైనను నాకది అరణ్య సదృశ్యము. నా యొక్క ఈ లేఖను మీరు నిరాకరించిన పక్షమున నాకు ఈ జీవనమునకు నీళ్లు వదులుకొందెదను. దీనిని ముమ్మాటికి నమ్మియుండు. కానీ నా ఈ శరీరము నుండి ప్రాణవాయులు వాయులోకమున చేరినప్పుడైనా నాకు మీ పాదసేవ భాగ్యం ఒకసారి లభింపుగాక. నాథా, నన్ను క్షమింపుము. ఈ దీనురాలను గ్రహింపుము. ఇట్లు మీపై ముమ్మాటికి ప్రేమ కలిగి ఉన్న మీ ప్రియపత్ని సీత. ఆ ఉత్తరము చదువుకుని చక్రపాణి కన్నులు మూసుకొని కొంత తడవేమో చింతించెను. తర్వాత అతడు చిన్నపిన్నవాని వలె పరుండి దుఃఖింపజొచ్చెను. మరునాడు చక్రపాణి తనకొక ఉత్తమ అశ్వము కావాలనని గుమస్తాను తొందరపెట్టెను. గుమస్తా అశ్వమును తెప్పించెను. చక్రపాణి రంగారావుతో కూడా చెప్పకుండగానే వెంకటాపురమునకు ఆ అశ్వముపై బయలుదేరిపోయెను. అతడు అనివార్యములగు ఆ పర్వతారణ్యములపై అశ్వారూఢుడై ప్రయాణము చేయనప్పుడు తనలో ఇట్లా ఆలోచించుకొని చూడెను. ఆహా, ఈ అరణ్యములెంత సౌఖ్యకరములైనవి! ఇహ సంబంధములగు నీ అంత విచారములను పారద్రోలి అనంతముగు శాశ్వత పదములకు మార్గదర్శకములు ఈ స్థలములే కదా. పూర్వము విమల హృదయులకు మునులు నిశ్చలవాసములై ఉండి ఇట్టి పవిత్ర భూములే కదా. ఇట్టి ఏకాంతవాసం ఎంత సౌఖ్యదాయకమైనది. కానీ అది నా ఇట్టివానికి ఎట్లు లభ్యమగును? దానిని అనుభవించుటకు ఎంతటి పవిత్ర చిత్తులు కావలను? నా హృదయము కళంకితమై ఉన్నది. ఇట్టి నాకది లభింపదు. ఆ ఆశ లేదు, నిజమే. నాకు మరణమునందు కూడా ఆనందము లేదా? ఉండవచ్చును. నేను దానిని చూచెదను. 10వ ప్రకరణము సమాప్తం. నమస్కారం. ఇది లిబ్రివాక్స్ రికార్డింగ్. అన్ని లిబ్రివాక్స్ రికార్డింగులు పబ్లిక్ డొమైన్లో ఉంటాయి. మరింత సమాచారం కోసం లేదా స్వచ్ఛందంగా చదవటం కోసం దయచేసి LibriVox.orgను సందర్శించండి. నా పేరు స్వప్న పిన్నమనేని. 11వ ప్రకరణము. తాను తలచినట్లు కాక చక్రపాణి చెప్పకుండగానే వెంకటాపురమునకేగనని వినినప్పుడు రంగారావుకు అపరిమితమైన దుఃఖము వచ్చెను. తాను అతని ఇంటికి ఆ మరునాడు అయినను నిజము కనుగొనవలనని రంగారావు ఊహించగానే ఇంతలోనే చక్రపాణియే తననట్లు భంగపరచునని తలంపలేదు. రంగారావునకు 1 వారము దినములైన తర్వాత ఒక ఉత్తరము వచ్చెను. అందిట్లున్నది: రంగారావు, నీకు నాపై కోపం వచ్చినదా? నేను నీతో చెప్పకుండా దొంగవలే వచ్చుట నా తప్పే అయినను నా తప్పును నీవు క్షమింపవచ్చును. నీవు కృపాలుడవని నేను ఎరుగుదును. నీవు నన్ను క్షమింపవా? అయినా నేను ఇంక ఎందుకు మరణించితినిగాను? మిత్రవత్సల, నాకొక మాటకు ప్రతివచనం బిమ్ము. నేను అశ్వము మీద వెంకటాపుర మార్గమునందలి నిబిడారణ్యముల మధ్య నుండి వచ్చినప్పుడు ఆ ప్రదేశమునందు నాకు పరమ భక్తి విశ్వాసములు జనించినవి. నాకట్టి స్థలము వాసయోగ్యమేమో చెప్పుము. అట్టివి పావనులకు సమయములకు నిరతవాస్యములై ఉండినవి. ఇట్టి స్థలములందు వారు కలుషములు ఒనర్పరు. ఈ భావముతోనే నేను వెంకటాపురంకు వచ్చి ఉంటిని. కానీ ఇచ్చట కూడా జనసంకులము తప్పలేదు. ఈ మనుష్య సమూహమును నాకేమీ తోచటలేదు. నాకు ఉపదేశింపుము. ఆ స్థలములు నాకు నివాసయోగ్యములేమో.
కొన్ని దినములకు రంగారావు నుండి ప్రత్యుత్తరము వచ్చెను. పాణి, నీవు క్రమముగా పిచ్చివాడవైపోవచ్చున్నావు. చిన్నతనమున మనం పాఠశాలలో చదువుకున్నప్పుడు దినములను తలుచుకొనుము. నీవెంతో ఆనందంతో ఉండువాడువు కావా? ద్రవ్యహీనులమగు మా బోటి వారము పై చదువులు చాలక పాఠశాల చాలించుకుంటిమి. నీవు ద్రవ్యవంతుడవు. రాజమహేంద్రవరముకేగి చదువుకొనుచుండగా ప్రయోజకుడు అవుచున్నావని సంతసించితిని. నీ కోరికలు ఈ విధముగా గొంతెమ్మ కోరికలైనవేమి? నీ వంటి యవ్వనులందరూ సంయమీశ్వరులై అరణ్యములందు పట్టిన ఇక లోకములెందుకు? మోక్షాపేక్షకు సన్యాసత్వమే మార్గము కాదు. సంసారులు కూడా మోక్ష మార్గము ఉన్నది. నీకవి తెలియనవా? ఈ కోరికలను మానివేయము. ఆ ఉత్తరమును చూచుకుని చక్రపాణి ఆనందించలేదు. అతని హృదయాందోళన అభివృద్ధి చెందెను. కొన్ని దినములు అతడు ప్రత్యుత్తరం ఇయ్యలేదు. తుదకొక దినమున రంగారావునికి ఇట్లు రాసెను. మిత్రమా, ఈ విశాల ప్రపంచమున భవిష్యత్తు తెలిసిన వాడెవడున్నాడు? నా అనంతరమున నీవు నన్ను మరచిపోమ్ము. కానీ ఈ దీనుడు ఎంత వరకు ఈ భూమి మీద సజీవుడయుండునో అంతవరకు ప్రబల వాత్సల్యముతో నీతన్ని జ్ఞప్తి ఎందుంచుకునుము. నేను కేవలము దురదృష్టవంతుడను. నేను విషవాహినిలో పడినాడను. కానీ అది నాకు మొదట విషవాహిని అని తెలియలేదు. ఆ విషజలము అమృతమని భ్రమించి తిని. నేను ఆ విషజలమును ప్రీతితో త్రావి తిని. అది తలకెక్కినది. అతని చేయనప్పుడు విషజలమని గ్రహించి తిని. ఇప్పుడు నేనేమి చేయను? విషం తలకెక్కిపోయినది. నన్ను తిట్టకుము. నేను అసహాయుడనైపోయినాను. నా హృదయము ఇదివరలోని ఎంత దృఢమైనదని నేను తలచి ఉంటునో ఇప్పుడు అంత బలహీనమైనదని తెలుసుకుని ఉన్నవాడను. మిత్రమా, ఒక గూఢ పదార్థము నా యొద్ద దాపపడి ఉన్నది. దేనిని అతి ప్రీతముగా హృదయమున దాచి ఉంచుతునో దానిని అట్లే ఉంచదను, కానీ వెల్లడింపను. దుర్భరమగు నా విచారమే నాకు ఆనందము. దానిని నేను శాంత స్వభావముతో అనుభవించదను. అట్లే కాకుండా విచారము మరల్చుకొని సర్వరక్షకుడుగా భగవంతుని ప్రార్థించుటకెందులకు ఇచ్చగింపను? కొలది కాలములోనే రంగారావు నుండి మరల ప్రత్యుత్తరము వచ్చెను. మిత్రోత్తమ, నీవు రాసిన లేఖ అందినది. నీ ఉత్తరము చూచిన తోడనే అపరిమిత ఆనందము భరితుడైతిని. కానీ సంగతులు నన్ను కలవరపెట్టుచున్నవి. ఈ లోకమున భవిష్యత్తు వర్తమానము ఎవరికి తెలియదని రాసియు నా తదనంతరము నన్ను మరవవలని రాస్తివి. నీ మరణాంతరము నేను విందునో, నా మరణ వృత్తాంతము నీవు విందువో ఎవరు ఎరంగగలరు? ఇట్లు రాసితివేమి? దీనిని బట్టి చూడ నీ మనసు నిశ్చలముగా లేదని తోచుచున్నది. సోదరా, ఎప్పుడునూ వక్రాలోచన పరుడవై ఉండుకుము. సత్యముగా నీ ఆరోగ్యము విషయములతో చెడిపోవుచున్నది. నీ వల్లప్పుడును సంతోషముగా ఉండి నీ మనసు నుండి దీర్ఘ విచారమును తొలగించినచో ఈ లోకమున కంటే నీకన్నా పరమసుఖము ఎవడు? నీకన్నా అదృష్టవంతుడు ఎవడు? నేను విషజలపానము చేసి తిని రాయుచున్నావు. నీ స్థితిగతులను బట్టి అది సత్యమేనేమోనని నమ్ముచున్నాను. నిన్న రహస్యము గూర్చి అడగబోను, కానీ ఆ విషయమున నేను ఎంచుకునైనా తగు చికిత్స చేసి మిత్రరుణమును తీర్చుకోవాలని నా దృఢ విశ్వాసము. ప్రాణమిత్రమా, నీవు పరమ సుఖివై ఉండ చూచు భాగ్యము కలగజేయమని శ్రీరామచంద్రమూర్తిని సదా ప్రార్థించుచున్నవాడను. 11వ ప్రకరణము సమాప్తం. నమస్కారం. ఇది లిబ్రివాక్స్ రికార్డింగ్. అన్ని లిబ్రివాక్స్ రికార్డింగులు పబ్లిక్ డొమైన్లో ఉంటాయి. మరింత సమాచారం కోసం లేదా స్వచ్ఛందంగా చదవటం కోసం దయచేసి LibriVox.orgను సందర్శించండి. నా పేరు స్వప్న పిన్నమనేని. 12వ ప్రకరణము. చైత్రశుద్ధ నవమి దినమున భద్రాచల క్షేత్రమున జరుగు శ్రీ సీతా కళ్యాణోత్సవమునకు అనేక జనులు భద్రాచలమునకు వచ్చి ఉండిరి. ఆ సంవత్సరము రోహిణి విశేష ప్రయత్నము చేయగా సుదర్శనుడు ఆమెను వెంటబెట్టుకుని అచటికి వచ్చెను. వారు వెదుకుకొనుచు చక్రపాణి ఇంటికి వచ్చిరి. చక్రపాణి ఊరలేడని తెలుసుకున్నది. అతని భార్య మరణశయ్య మీదున్నది. పతివ్రతా శిరోమణియగు సీత భర్త విరహము వలన కృశించిపోయెను. ఆమెకు ప్రాణముల మీద తీపిపోయినది. మరణకాలమునకు ఎదురుచూచుచుండెను. అట్టి సీతయే చక్రపాణి భార్యనని విని రోహిణి చాలా చింతించెను. ఆ వచ్చిన వారు తన ప్రియకాంతున కాప్తులు అని విన్న పిమ్మట సీత రోహిణి మొగమును చూచుచూ, సోదరి, నా అదృష్టం ఇట్లున్నదని కంటనీరు పెట్టుకొని పోయెను. చక్రపాణి ఎంతో వాత్సల్యమయుడని రోహిణి సంపూర్ణముగా ఎరుంగును. అట్టి వానికి ఇట్టి చిత్ర విభ్రమము, ఇట్టి నైముష్యము ఎట్ల కలిగెనని రోహిణి వింతపడసాగెను.
చక్రపాణి సంసారం ఇట్టి గతిలేని స్థితిలో చూడవలసి వచ్చిన రోహిణి కలలో కూడా తలంపలేదు. ఆ గంట సీతకు రోగము హెచ్చిపోవచ్చున్నదను సంగతి రోహిణి తెలుసుకొనెను. అప్పుడు ఆమె సీతను కరుణముగా చూచుచూ ఇట్లెను, సోదరి, పాణికి ఉత్తరము రాసి మనుషుని పంపుదునా? ఆయన వచ్చెదరా? నా పాపపు కన్నులకు ఆయన దర్శనము లభించునా అని వెక్కి వెక్కి ఏడవసాగెను. రోహిణి ఆమెను అనేక విధముల ఊరడించి ఈ క్రింది విధముగా చక్రపాణికి ఒక ఉత్తరం రాసి ఒక మనుషునికిచ్చి పంపించెను. పాణి, ప్రియ సోదరా, మీ బావగారును నేనును శ్రీరామనవమికి నీవిక్కడ ఉందువని, ఈ మహోత్సవ దినములలో సుఖముగా కాలక్షేపము చేయవచ్చునని తలచి ఇక్కడికి వచ్చితిమి. నీవింట లేకపోయితివి. మేము మరలిపోవుదమని తలంచితిమి. కానీ మరణశయ్యపైనున్న నీ ప్రియురాలగు సీతను చూచుట తోడనే, ఆమె మరణబాధను కనుట తోడనే నా హృదయము నీరైపోయి ఏమి చేయుటకు తోచక నీకు ఈ ఉత్తరం రాయిచున్నదానను. నీవిట్టి వికలచిత్తుడవై పోవుదునని నేనన్నడూ అనుకోలేదు. అన్నయ్య ఇప్పుడేలా? ఈ ఉత్తరం అందినట్టుగానే బయలుదేరి రాకున్న సాధ్వీమ తల్లియగు నీ ప్రియురాలి మొగమును నీవి జన్మ చూడజాలవు. ఇంత తొందరగా ఉత్తరం రాయిస్తున్నందుకు క్షమింపుము. వెంటనే బయలుదేరరమ్ము. ఇట్లు నీ ప్రియ సోదరి రోహిణి. 12వ ప్రకరణము సమాప్తం. నమస్కారం. ఇది లిబ్రివాక్స్ రికార్డింగ్. అన్ని లిబ్రివాక్స్ రికార్డింగులు పబ్లిక్ డొమైన్లో ఉంటాయి. మరింత సమాచారం కోసం లేదా స్వచ్ఛందంగా చదవటం కోసం దయచేసి LibriVox.orgను సందర్శించండి. నా పేరు స్వప్న పిన్నమనేని. 13వ ప్రకరణము. రంగారావు గడేకు సీత స్థితిగతులను అరయుచు డాక్టరు వద్ద నుండి ఔషధమును తీసుకుని వచ్చి ఆమెకు ఇప్పించుచుండెను. రోహిణి సుదర్శనులు రంగారావునకు చక్రపాణిపై గల సహృద్భావమును చాలా మెచ్చుకొనిరి. రోహిణి సీత సయ్యాపార్శ్వమున కూర్చుండి ఆమెకు వివిధోపచారములు చేయిచుండెను. ఎవరెన్ని ఉపచారము చేసినను సీతకు క్రమముగా వ్యాధి ముంచుకొని వచ్చుచుండెను గాని తగుటలేదు. రోహిణి ఆమెను ఆడిని పట్టి పరీక్షించి తలయూచుచూ ఒక దీర్ఘశ్వాసను వదిలిచెను. రంగారావు ఆమె భావమును గణించి, అమ్మా, డాక్టర్ని తీసుకుని వత్తునా అనెను. శీఘ్రముగా తీసుకుని రండు, ఇప్పుడు మంచి మందులు పడవలేను. రంగారావు వెడలిపోయెను. సుదర్శనుడు చక్రపాణి రాకకై నిరీక్షించుచూ మాటిమాటికి వీధి గుమ్మములొద్దకు తొంగి చూచి వచ్చుచుండెను. అతని ఆతురపాటును చూచి రోహిణి గద్గద స్వరముతో, పాణి ఇంకనూ రాలేదు, ఈ సమయమున వచ్చిన బాగుగా నుండును అని అనుకొని సీత అక్క లోన ఏడ్చుచుండ చూచి బాధపడెను. ఇంతలో రంగారావును డాక్టర్ గారును కలిసి వచ్చుచుండిరి. త్రోవలో పడవ దిగి అప్పుడే వచ్చిన చక్రపాణి వారిని కలుసుకుని, మిత్రమా, ఎట్లుండెను అని తొందరగా అడిగెను. అపాయస్థితిలోనున్నదని చక్రపాణికి ప్రత్యుత్తరమిచ్చెను. వారు ముగ్గురును కలిసి వేగముగా గృహమునొద్దకు పోయిరి. చక్రపాణి సత్వరముగా లోపలకు పోయి సయ్యాగతే మరయాతన పండుచున్న తన ప్రియురాలగు సీతను చూచెను. అతనికి అదే ప్రథమ దర్శనము, అదే కడసారి ఇదును. పక్కన కూర్చున్న రోహిణి ముఖమును మాత్రము చూడజాలక తలవంచుకొనెను. అందరి కన్నుల నుండి అశ్రుబిందువులు జలజల రాలుచుండెను. ఇంతలో డాక్టర్ లోపలికి వచ్చి సీత నాడిని పరీక్షించి ఆశ లేదు అని చెప్పి వెడలిపోయెను. ఇంతలో సీత ఇంచుక కదలెను. కన్నులు తెరుచున్నట్లు కనపడెను. అప్పుడు రోహిణి బిగ్గరగా, అమ్మా, సోదరి, పాణి వచ్చినాడు, చూడుము అనెను. సీత 1-2 సార్లు కన్నులు తెరిచి భర్త మోమును తిలకింపగలిగెను. ఆ అవకాశమనని ఆమె ప్రాణవాయువులు పైకెగిరిపోయెను. అప్పుడు అందరూ గొల్లుమనిరి. పాణి గట్టిగా ఏడ్చుచు, సోదరి రోహిణి, నేను మహాపాపాత్ముడను. నా హృదయము పాపపూరితమైపోయినది. నేనెన్ని జన్మములకు కూడా ఈ పాపపంకముల నుండి విడవడజాలను. నాకు ఈ శాస్తి చాలదని వాపోవచ్చు అట్లే మూర్చబడిపోయెను. రంగారావు, సుదర్శనుడు మొదలగు వారు ఉపచారము చేసిన పిమ్మట చక్రపాణి కొంతసేపటికి లేచి కన్నులు తెరిచి సీత మొగము వైపునకు మరలొకసారి చూచెను. అప్పుడు ఆమె, నాథ, నా వలన అయిన దోషమేమి? ఏ దోషము వలన నా మొగమునైనా చూడకుండా నన్ను నిరాకరించి వైచితిరి? ఇప్పుడు నన్ను క్షమించితిరి. లేకున్నా మీ దర్శనం ఎట్లు నాకు లభించును? నా పాపపు మొగము చూపుటకు ఇప్పటికైనా అర్హురాలనైతిని. ఆహా ప్రాణనాయక, నేను శాంతముగా సంతోషముగా ఆ లోకమున పోవుచున్నదానను. నన్ను మరచిపొండు అనుచు అట్లా అతని హృదయమునకు అనిపించెను. నాటి రాత్రియే చక్రపాణి ఎవరి తోడను చెప్పకుండా ఎక్కడికో వెడలిపోయెను. రంగారావు గాని, రోహిణి సుదర్శనకు గాని, అతని ఆప్తులకు మరెవరికి గాని అతని జాడ తెలియరాలేదు. చక్రపాణి పాతాళమున పడిపోయెనో మరణించెనో ఎవరికీ తెలిసినది కాదు. విషవాహిని పూర్తిగా మెదడుకి పట్టినప్పుడు
ఆశాభంగము కాక మరేమి లభించును? 13వ ప్రకరణము సమాప్తం.